హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అమ్మాయి థాట్స్. ఈరోజు నేను మీకు స్ప్రౌట్స్తో చాట్ చేసి చూపిస్తున్నానండి. ఇవి నేను పెసర్లు ఇలా స్ప్రౌట్స్ లాగా చేశానన్నమాట. ఇంట్లోనే ఈజీగా మనం స్ప్రౌట్స్ కూడా చేసేసుకోవచ్చు కదా. సో చాలా మందికి స్ప్రౌట్స్ పచ్చివి తినడం ఇష్టం ఉండదు కదా, చిన్నపిల్లలు అయితే అస్సలు తినరు. సో అలాంటి వాళ్ళకి ఇలా మనం సింపుల్గా చాట్ చేసిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారనమాట. సో ఇవి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా కాదు, జస్ట్ ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఇలా అన్నిటినీ కూడా వేసేసుకుంటే మనం పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇక నేను ఒక కడాయి పెట్టుకొని జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అండ్ కరివేపాకు, ఇలా ఒక 2 కరివేపాకు పీసెస్ని కూడా వేసేసుకొని అవి కొద్దిగా ఫ్రై చేస్తున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను స్ప్రౌట్స్ని వేసేస్తున్నాను. ఇవి పెసర్లు స్ప్రౌట్స్ అండి. మనం ఏ స్ప్రౌట్స్తో అయినా మనము ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా స్ప్రౌట్స్ వేసేసుకొని హై ఫ్లేమ్లో ఇలా ఒక్కసారి టాస్ చేసేసుకోవాలి. మరీ వేయించకూడదు, జస్ట్ ఆ పచ్చివాసన మనకు తెలియకోకుండా ఉండడానికి ఇలా జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ప్రౌట్స్ని వేయించుకున్న తర్వాత ఇలా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, ఇలా సాల్ట్ అండ్ జీలకర్ర పొడి, కొద్దిగా జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్, ఇవి కూడా వేసేసుకొని ఒక్కసారి టాస్ చేసేసుకోండి. ఇలా టాస్ చేసేసుకుంటే ఈ మసాలా అంతా కూడా స్ప్రౌట్స్కి పట్టేస్తుంది అనమాట. సో హైదరాబాద్లో అయితే మనకు బండి మీద ఇలా స్ప్రౌట్స్ని చేసిస్తుంటారండి, చాలా బాగుంటుంది. సో మనము ఇలా స్ప్రౌట్స్ డైరెక్ట్గా తినని వాళ్ళకు ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను మిగిలిన ఇంగ్రీడియంట్స్ని వేస్తున్నాను. ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని పైన ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. స్ప్రౌట్స్లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది కదండి. సో స్ప్రౌట్స్ ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనమాట. పైన కొద్దిగా కొత్తిమీర తరుగు అండ్ లెమన్ జ్యూస్ని వేస్తున్నాను. లెమన్ జ్యూస్ వేయడం వల్ల మనకు పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. లెమన్ జ్యూస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ స్ప్రౌట్స్తో చాట్ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.